అన్న ఇప్పుడు వరకు అయిపోయిందన్న, కప్పు ఎవరు కొడతారు? ఆర్సీబీను అన్న వాళ్ళ కాదు, ఐపీఎల్ కాదన్నానికి దండం పెడతాను ఈ జోకులకి. ఆర్సీబీ వాళ్ళు ఈసారి కప్పు నమ్మదే అంటే మళ్ళీ అక్కడ కూడా కన్నడ ఫీలింగ్ వచ్చేస్తాం. నిజంగా అది కాదన్న, బిగ్ బాస్ ఎవరు కొడతారు చెప్పన్న? గౌతమ్ కొడతాడనే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఏ రకమైన పరిచయమే లేకుండానే నేను అతన్ని అభిమానించడం మొదలెట్టాను. అట్ ద సేమ్ టైం ఈక్వల్లీ నిఖిల్ కూడా. నబీల్ కొంచెం రేస్లో వెనకబడ్డాడు, బట్ నిఖిల్ కూడా మంచి ఇది ఉంది, జనాల ఫాలోయింగ్ ఉంది. నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది, మంచిగా ఆడుతున్నాడు. ఆల్రెడీ స్టార్ మాలో రన్నింగ్ ఆయన నేనేమన్నా ఫ్యాన్స్ ఉంటారన్నా, అస్సలు అవన్నీ కాదు. ఓకే, అసలు ఆ ఫ్యాన్స్ గీన్స్ అన్ని పక్కన పెడితే గేమ్లో చూస్తున్నప్పుడు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది మనకి వాళ్ళకి. అవును, అరే మంచోడరా, వేద్దాంరా ఓటు అనిపించే క్యాండిడేట్లు నాకు అక్కడ ఇద్దరే కనబడుతున్నారు ఇప్పుడు. ఒకళ్ళు గౌతమ్, ఇంకొకళ్ళు నిఖిల్. ఎవరు వచ్చినా నాకు హ్యాపీయే. గౌతమ్ ఇంకొంత అమాయకంగా కనబడుతున్నాడు, ఆ మంచితనం ఎక్కువగా కనబడుతుంది గౌతంలో. ఓకే, నిఖిల్ మాస్క్ పెట్టాడా ఇప్పుడు, ఏమైనా తీస్తాడా అనిపిస్తుంది, అలా పెట్టాడా ఫస్ట్? ఏమో బా, ఎందుకంటే నిఖిల్ నేను ఎప్పుడు ఇంతకుముందు కలవలా చూడలా. వీళ్ళు ఎవరిని, ఒక బేబక్క, టేస్టీ తేజ, వీళ్ళని ఒక్కసారి కలిసే లైఫ్లో అంతే. మిగతా వాళ్ళు ఎవరు నాకు తెలియదు. వెళ్ళి లిటరలీ టీవీలో కూడా ఎప్పుడు చూడలే వెళ్ళి. ఎవర్రా మీరంతా అనుకున్నారు వెళ్ళినప్పుడు. సో కాకపోతే అవినాష్, రోహిణిని అప్పుడప్పుడు ఈ స్టార్ మా వాళ్ళ ప్రోగ్రాంలో 2-3 చోట్ల చూశాను. ఓకే, అంతకుమించి నాకు ఇంకెవ్వరు తెలియదు. ఓకే, పరిచయాలు కూడా లేవు. కాబట్టి ఏమీ లేకుండా అసలు ప్లెయిన్ ఆడియన్గా నాకు అనిపించినప్పుడు ఒక గౌతమ్, ఒక నిఖిల్ మాత్రం కనిపిస్తున్నారు తప్ప ఇంకెవ్వరు అక్కడ విన్నర్స్ అయ్యే ఇది కనిపించారు. రేస్లో లేరు. ఎవరైనా ఇద్దరిలో ఎవరైనా నేను అంతే హ్యాపీ. లేడీకి అసలు ఛాన్స్ లేదంటారా? విష్ణుప్రియ అయితే బాగుంటుంది. అంటే విష్ణుప్రియ అమాయకత్వం, వెరీ ట్రూ సౌల్. విష్ణుకి ప్రేరణకి కంపేర్ చేస్తే విష్ణుప్రియనా? డౌట్ లేదు, అన్డౌటెడ్ లేదు. ఆట మాత్రం ఆడట్లే కదన్న విష్ణు. అంటే అందరూ అంతా బాగుంది, మంచితనం ఉందన్న, కానీ ఆట లేదు. ప్రేరణకి ఆట ఉంది, మంచితనం లేదు. ఆట మంచితనంలో చూస్ చేసుకోవాల్సి వస్తే జనాల్లో 2 రకాలు ఉంటారు. నీలాగా రెగ్యులర్గా చూస్తూ పడి చూసేవాళ్ళు కొంతమంది, ఎక్స్పర్ట్స్ రివ్యూస్ ఇస్తుంటారు వాళ్ళు. కొంతమంది నార్మల్గా అప్పుడప్పుడు చూసారు, వీళ్ళే ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఒక 10% ఉంటే వీళ్ళు 90% ఉంటారు. వీళ్ళకి మంచితనం ముఖ్యం ఆట కన్నా. ఓకే, అది మీకు అంతెందుకు, సోనియాకి ఆదిత్యకి మధ్యలో ఆదిత్య ఎందుకు నిలబడ్డాడు? మంచితనం. కానీ ఆ మంచితనం నా తర్వాత 2 వారాల్లో వచ్చేసారు కదా. అవన్నీ ఓకే, బట్ జనాలకి ఫస్ట్ చాయిస్ చూసుకోవాల్సి వస్తే పాపంరా, మంచోడరా అనే ఫీలింగ్ ఎక్కడ వస్తుందో ఆ ఫీలింగ్ వచ్చే మొట్టమొదటి వ్యక్తి గౌతమ్, తర్వాత నిఖిల్ కూడా ఇప్పుడు అది పెరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక పక్క నుంచి పడుతున్నారు. ఒక పక్క నుంచి బయట ఆయన గర్ల్ ఫ్రెండ్ ఎవరో స్టేటస్లో అవి పెడుతూ అతను తిడుతుంటే, ఇంకొక పక్క తన అనుకున్న వాళ్ళే లోపలికి వచ్చి పొడిచారన్న ఫీలింగ్ బయట ఇప్పుడు వస్తుంది. వాళ్ళ బ్యాచ్లోనే కే బ్యాచ్ అనుకుంటే ఆ కే బ్యాచ్లో ఉన్న ఆ అమ్మాయి యశ్వియే అతని మీద అలా చెప్పిందని. సో నేనేమనుకోవట్లే ఆ కే బ్యాచ్ ఉందని, బట్ ఒకవేళ అనుకున్నా కూడా అన్ని రకాలుగా అమ్మాయిలతో బాధింపబడ్డ ఒక వ్యక్తి. హ్యాపీ మ్యాన్స్ డే.